ఎస్. ఓకే. క్లియర్ సార్ నా వాయిస్? సార్ ఓకే సార్ ఇప్పుడు. యా. వాటర్ బాటిల్ లేదా వాటర్ గ్లాస్ చేతిలో పట్టుకుని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసేయండి. బ్రీత్ బ్రీత్ చేయండి సార్. నెగిటివ్ ఎనర్జీ బయటికి పంపించేసేయండి. ఈ అనంత విశ్వంలో నేను ఒక అద్భుతాన్ని. చెప్పండి సార్. ఉదయాన్నే పాజిటివ్ అఫర్మేషన్స్ మాట్లాడడం వలన ఈరోజంతా మీకు మంచి జరుగుతుందని భావించండి. ఈ అనంత విశ్వంలో నేను ఒక అద్భుతాన్ని. నాలో ఉన్న అనంతమైన శక్తి నేను గుర్తించాను. నాలో ఉన్న అనంతమైన శక్తిని నేను గుర్తించాను. నేను అనుకున్నది ఏదైనా సాధించగలను. నేను అనుకున్నది ఏదైనా సాధించగలను. నేను ఎంతైనా సంపాదించగలను. ఎంతైనా ఖర్చు చేయగలను. నేను ఎంతైనా సంపాదించగలను. ఎంతైనా ఖర్చు పెట్టగలను. జీవితం అందించే అన్ని అవకాశాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. జీవితం అందించే అన్ని అవకాశాలను రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ మనీ. మనస్ఫూర్తిగా చెప్పండి సార్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ మనీ. మీ దగ్గర ఉన్న వాటికి థ్యాంక్ యూ చెప్పండి. మీ డ్రీమ్ హోమ్కి థ్యాంక్ యూ చెప్పండి. మీరు ఉంటున్న ఇంటికి, మీ దగ్గర ఉన్న బైక్కి థ్యాంక్ యూ చెప్పండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్ యూ చెప్పండి. మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్కి థ్యాంక్ యూ చెప్పండి. ఎస్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై బ్లెస్సింగ్స్. I am thankful for my blessings. I am thankful for a beautiful life. I am thankful for beautiful life. I am thankful for every moment. I am thankful for every moment. I am thankful for beautiful day. I am thankful for beautiful day. I am thankful for perfect health. I am thankful for perfect health. I am thankful for perfect health. I am thankful for my friends. I am thankful for my friends. I am thankful for my beautiful family. I am thankful for my beautiful family. I am thankful for my beautiful home. I am thankful for my beautiful home. I am thankful for fresh air I can breathe. I am thankful for fresh air I can breathe. I am thankful for good food I can eat. I am thankful for good food I can eat. Thank you, universe. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ మై సెల్ఫ్. మీకు మీరు థ్యాంక్ యూ చెప్పుకోండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. గ్రేట్గా ఫీల్ అవ్వండి. యూనివర్స్కి కన్ఫర్మేషన్ ఇవ్వండి, ఈరోజంతా నాకు మంచి జరుగుతుంది, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ మై సెల్ఫ్. థ్యాంక్ యూ గురూస్. థ్యాంక్ యూ మై డియర్ పేరెంట్స్. మీ పేరెంట్స్ కూడా థ్యాంక్ యూ చెప్పండి. పంచభూతాలకు థ్యాంక్ యూ చెప్పండి. భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు మీ విజయంలో సహకరిస్తున్నందుకు థ్యాంక్ యూ యూనివర్స్. నవగ్రహాలకు, అష్టదిక్పాలకులకు, మీ ఇష్టదేవతకి థ్యాంక్ యూ చెప్పుకోండి. యూనివర్స్ నుంచి డివైన్ ఎనర్జీ, హై ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, అద్భుతమైన దివ్య శక్తి మీరు రిసీవ్ చేసుకున్నట్టు ఫీల్ అవ్వండి. 30 seconds
మార్వలెస్ ఎనర్జీ, ఎక్సలెంట్ ఎనర్జీ, హై ఎనర్జీ మీరు రిసీవ్ చేసుకుంటున్నారు యూనివర్స్ నుంచి. ఒక తెల్లని కాంతి మీ మీద పడుతుంది. ఒక తెల్లని కాంతి మీ మీద పడుతుంది, ఊహించుకోండి. దివ్య శక్తి, స్పిరిచువల్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ. ఆ వాటర్ చార్జ్ అవుతున్నట్టు ఊహించుకోండి. ఆ తెల్లని కాంతి వాటర్ గ్లాసులో పడి వాటర్ చార్జ్ అయినట్టు ఊహించుకోండి. వాటర్ గ్లాస్ ఫుల్గా పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంది. హై వైబ్రేషన్లో ఉన్నారు. మీరు 99.999% ఎనర్జీ. చెప్పుకోండి, నేను 99.999% ఎనర్జీ, హై వైబ్రేషన్లో ఉన్నాను. హై వైబ్రేషన్లో ఉన్నాను. తక్షణమే మనీ కనెక్షన్లో ఉన్నాను. ఇట్స్ టైమ్ ఫర్ డబుల్ హ్యాపీనెస్. ఇట్స్ టైమ్ ఫర్ డబుల్ హ్యాపీనెస్. డబ్బులు సంపాదించడం చాలా సులభం. డబ్బులు సంపాదించడం చాలా సులభం. డబ్బులు సులభంగా, సునాయాసంగా నా జీవితంలోకి వస్తుంది. డబ్బులు సులభంగా, సునాయాసంగా నా జీవితంలోకి వస్తుంది. మనీ కమ్స్ టు మీ ఈజీలీ అండ్ ఎఫర్ట్లెస్లీ. మనీ కమ్స్ టు మీ ఈజీలీ అండ్ ఎఫర్ట్లెస్లీ. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. ఆనందంగా, సంతోషంతో కొద్దిగా వాటర్ సిప్ చేయండి సార్. స్లోగా, కళ్ళు మూసుకునే, కళ్ళు తెరవకండి. కొద్దిగా వాటర్ లోపలికి వెళ్తున్నప్పుడు మీ బాడీ ఛార్జ్ అవుతున్నట్టు విజువలైజ్ చేసుకోండి. ఎస్, వాటర్ ఛార్జ్ అవుతున్నట్టు మీరు ఊహించుకోండి. ఎస్, రిలాక్స్, రిలాక్స్. హ్యాపీగా, ఆనందంగా, సంతోషంతో ఐస్ ఓపెన్ చేయండి. హ్యాపీగా, ఆనందంగా, సంతోషంతో ఐస్ ఓపెన్ చేయండి. స్పీక్ 5 లైన్స్ ఇన్ యువర్ సెల్ఫ్ ఎవ్రీడే. ప్రతిరోజు ఈ 5 లైన్లు చదువుకోవాలి సార్ మీరు. ఓకే, నోట్ చేసుకోండి. తెలిసిన వాళ్ళైతే రిపీట్ చేయండి సార్. స్పీక్ 5 లైన్స్ టు యువర్ సెల్ఫ్ ఎవ్రీ మార్నింగ్. గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ. టుడే ఈజ్ మై డే. ఐ ఆమ్ ది విన్నర్. ఐ ఆమ్ ది బెస్ట్. ఐ కెన్ డూ ఇట్. నా ఆఫీస్ లో పెట్టే ఉన్నా సార్ ఇది. ఎస్ సార్, కంపల్సరీ ఉండాలి. పాజిటివ్ చూస్తేనే మనకి ఏదైనా ఇదండి. సాధించగలం. ఇక్కడ ఉన్నది నాది ఇక్కడ. ఎస్, చూడండి. కనిపించట్లేదు దీంట్లో రాదు కానీ. ఓకే, ఎస్, ఫోటో తీసి గ్రూప్ లో షేర్ చేయండి సార్. చేస్తాను సార్. బెస్ట్. ఇలాంటివి ఫోటో ఫ్రేమ్స్ రూపంలో కూడా దొరుకుతాయి. మన ఇంటి వాళ్ళలోనో మన ఆఫీస్ లో కూర్చునే దగ్గరగాను పెట్టుకోవచ్చు సార్. మీరు లాస్ట్ టైం ఒక వర్డ్స్ యూజ్ చేశారు, అది నేను తెప్పించాను. నేను కీప్ యువర్ థాట్స్ పాజిటివ్ బికాజ్ యువర్ థాట్స్ బికమ్ యువర్ వర్డ్స్. ఎస్, తెప్పించారా? తెప్పించాను సార్. అది అమెజాన్ తెప్పించాను అది. ఎస్ సార్, దొరుకుతాయి. చాలా పాజిటివ్ చూస్తుండాలి సార్. ఇలాంటి ఒక ఫ్రేమ్ మీకు కంటికి కనిపించే విధంగా పెట్టుకోండి. ఇంట్లో కావచ్చు, ఆఫీస్లో కావచ్చు. జగదీష్ గారు, భరత్ గారు, చలపతి గారు, మీరు సక్సెస్ఫుల్ అయినట్టే. ఈ 5 లైన్స్ సింపుల్ గా ఉన్నాయి కదా. ఓకే, ఎస్, అందరు ఒకసారి వెరీ గుడ్, వెరీ గుడ్ హే చేయండి. చిన్న పిల్లలు అయిపోదాం అందరు. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్ హే. వెరీ గుడ్, వెరీ గుడ్ హే. వెరీ గుడ్, వెరీ గుడ్ హే. మీ వైపు హ్యాపీగా, ఆనందంగా డేని స్టార్ట్ చేయండి సార్. ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు పెట్టుకోవద్దు. ఓకే, బీ పాజిటివ్. మీరు ఆర్డినరీ పర్సన్ కాదు, చెప్పాను కదా. మీరు ఎక్స్ట్రాడినరీ పర్సన్. మీరు స్పెషల్. మీరు ఒక యూనిక్. మర్చిపోద్దండి ఎప్పటికది. ఓకే, మీ తంబు ఎవరితో మ్యాచ్ కాదు.
మీ ఐస్ ఎవరితో మ్యాచ్ కాదు, మీ మాటలు ఎవరితో మ్యాచ్ కాదు. మీరు ఒక స్పెషల్ సార్ భూమి మీద. సో 100% మీరు ఒక స్పెషల్ నమ్మండి. ఫస్ట్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. నేను నైట్ అదే పెట్టాను, నేను గ్రూప్లో నైట్ పడుకునే ముందు. భరత్ గారు చూశారు కదా. ఎస్, పడుకునే ముందు పాజిటివ్గానే ఆలోచించి పడుకో. లాస్ట్ థాట్, చివరి థాట్ ఏదైతే చేస్తామో కంపల్సరీగా యూనివర్స్ దాని మీద పనిచేస్తుంది సార్. కాబట్టి పడుకునే ముందు అఫర్మేషన్స్ కంపల్సరీ చేయాలి. పాజిటివ్తో, హై ఇంటెన్షన్తో, నమ్మకంతో, దృఢ సంకల్పంతో. సో నిన్న నేను కొత్త విషయం తెలుసుకున్నా. అఫర్మేషన్స్ తెలుగులో ఏమంటారు సార్? ఎవరైనా చెప్పగలరా? అఫర్మేషన్ తెలుగులో ఏమంటారు ధృవీకరణాలు, సార్? ధృవీకరణ అంటారు. ధృవీకరణ. అది చాలా మందికి ధృవీకరించడం అంటే ముద్ర వేయడం అని ఇంకా ఈజీ వర్డ్ ఉంది. నేను నిన్న తెలుసుకున్నా, నేను కూడా నిత్య విద్యార్థినే. అఫర్మేషన్ అంటే ప్రతిజ్ఞ. మనకి ఏం కావాలో మనం ప్రతిజ్ఞ చేయడం అంట. బాగుందా లేదు సార్ ప్రతిజ్ఞ? మంచివాడు సార్. అదే నేను కూడా తెలుసుకుంటాను సార్. ప్రతిరోజు కొంత నాలెడ్జ్ని రిసీవ్ చేసుకుంటాను నేను కూడా. మీరు కూడా రిసీవ్ చేసుకుంటే సిద్ధంగా ఉండండి. సో ప్రతిజ్ఞ చేయడం, రాత్రి పడుకునే ముందు మీకు ఏం కావాలో, హెల్త్ గురించి, వెల్త్ గురించి, ఫ్యామిలీ రిలేషన్స్ గురించి కంపల్సరీగా ప్రతిజ్ఞ చేయండి సార్. అఫర్మేషన్స్ అంటే తెలుగులో ప్రతిజ్ఞ లేదా ధృవీకరించడం. ఎస్, రైట్ సార్. ఈరోజు మనం సమస్యలు, పరిష్కారాలు, మీ ప్రాబ్లమ్స్, మా సొల్యూషన్స్. సార్ ఈ మనం 14th డే ఈరోజు మీకు అనుగుణంగానే ఉన్నాయి కదా. ఈ అఫర్మేషన్స్ కావచ్చు, స్విచ్ వర్డ్స్ కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, 7 చక్రాస్ మెడిటేషన్. మీకు ఏదైనా బ్లాక్స్ ఉన్నా, ఫస్ట్ మీరు 7 చక్రాలు చేయలేకపోయినా ఫస్ట్ మూలాధార చక్రం సార్, లం బీజాక్షరం. ఓన్లీ లం అని మాత్రమే చాంట్ చేసుకోండి. రెడ్ కలర్లో ఊహించుకోండి. మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది. మూలాధార చక్రం యాక్టివేట్ కాకపోతే 7 చక్రాస్ బ్లాక్ ఉంటాయి. ఫస్ట్ మూలాధార చక్రం. సో లమ్ అనే బీజాక్షరం. బీజం అంటేనే పవర్ఫుల్ సార్. విత్తనం. విత్తనాలు వేస్తే మొలకలు వస్తాయి, వేయకపోతే రావు. ఓకే, యాక్షన్ టేకర్ సార్, బికమ్ ఏ లీడర్స్. మర్చిపోవద్దండి. ఎస్ సార్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన ఎవరీ సాటర్డే డౌట్స్ క్లారిఫికేషన్స్ పెట్టుకున్నాం కాబట్టి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎస్ సార్, భరత్ సార్, మీ హెల్త్ ఇష్యూ కానీ, పిల్లల ఇష్యూ కానీ. నాకు చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి సార్. అంటే ఆ, మనకి ఒక్కోసారి నెక్ పెయిన్ అవుతున్నాం. సెకండ్ వేలో మీకు తెలిసి పర్సనల్ కూడా మాట్లాడాము. ఈ ఓకే. చిన్న చిన్నవి రావడం అనేది జరుగుతుంది సార్. నాకు నెక్ దగ్గర, ఇప్పుడు లెగ్ దగ్గర కూడా అవుతుంటారు. ఓకే. అదొకటి. రెండోది ఏంటంటే, నేను అప్పుడు పైన ఇంప్రూవ్ అయ్యాను. ఫుల్ డే ఎనర్జీగా, అంటే ఫుల్ డే నేను స్టామినాగా ఉండలేను. నేను 5-6 గంటలు ఉండి మళ్ళా నాకు రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే. నేను మీకు నెగిటివ్ థాట్స్ ఏం రావు కదా సార్? ఓన్లీ ఎనర్జీ కదా. అదే నెగిటివ్ థాట్స్ ఏమి ఉండవు. మళ్ళీ ఒక గంట సేపు మళ్ళీ పడుకుంటే మళ్ళీ మామూలు అయిపోతాను. ఓకే సార్. అదే విధంగా మా చిన్నమ్మాయికి మ్యారేజ్ గురించి చూస్తున్నాము. మీకు పంపించాను కదా సార్, ఒకసారి పంపించాము. అవును సార్. అదే అవ్వట్లేదు. ఓకే, మ్యాచెస్ సెట్ అవ్వట్లేదు. ఆమె మ్యాచెస్ అనేది కొంచెం. సో మీకు హెల్త్ ఇష్యూ, నెగిటివ్ బ్లాక్స్ అంతా పోవడానికి ఒకటి మంత్రం పంపించాను మీకు. ఓకే. చూడండి సార్ ఒకసారి. మీకు టెక్స్ట్ చేశాను, టైప్ చేశాను, మీకు వచ్చింది సార్. దాన్ని మనసులోనే చదువుకుంటూ ఉండండి. మీ హెల్త్ దీంట్లో చిన్న చిన్న. ఓకే, నాకు చేస్తారు. ఓకే, ఫోన్ లో పంపించారు కదా, ఎస్ఎంఎస్ చేశారు మీరు? అవును సార్. మామూలు దీంట్లో ఓకే. జూమ్లోనే పంపించాను. లేదు మీకు పంపించమంటే సపరేట్ కూడా ఎస్ఎంఎస్ చేస్తా. ఎస్ఎంఎస్ కానీ వాట్సాప్ కానీ చేశాను రైట్ సార్. దాన్ని మీరు మనస్ఫూర్తిగా సార్. ఆన్ చేస్తూ ఉండండి సార్.
సో దీపారాధన చేసి ఇంకా ఏ ఇష్యూ లేదు సార్. ఓన్లీ ఆ నెక్ తోటి కాలు దగ్గర పెయిన్ అవుతుంటది. అది 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 చాట్ చేసుకోండి. నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్తుంది. ఈ రోజు సాటర్డే ఉంది కదా. నేను సార్. చిన్నది ఒకటి రెమెడీ చెప్తాను నెగిటివ్ ఎనర్జీ పోవడానికి. దిష్టి తీసుకోవచ్చు మీరు. ఒక చిన్న చెప్పండి. అంతే, ఇంట్లో దొరికే వస్తువులతోటి కొంచెం దిష్టి తీసుకుని బయట వేసేయండి చాలు. ఓకేనా. అమ్మాయి విషయానికి వచ్చేసి స్నానం చేసేటప్పుడు హల్దీ ఉంటుంది కదా సార్, పసుపు. కొంచెం పసుపు అవును సార్. వేసుకుని స్నానం చేయని చెప్పండి. అలాగే గాయత్రి మంత్రం సార్, పవర్ఫుల్ గాయత్రి మంత్రాన్ని చాంట్ చేస్తుండమనండి. ఓకే. ఓకేనా. చాలా చాలా పవర్ఫుల్. మంచి సంబంధం వచ్చి వివాహం జరగాలని సంకల్పం చెప్పుకుని చదవాలి. అలాగే. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. నెక్స్ట్. ఆరా క్లీనింగ్ కూడా చేయాలి సార్ అందరూ. ప్రతిసారి ఆరో క్లీనింగ్. నారాయణ సార్ మీరు కూడా ఆరో క్లీనింగ్ చేసి మీ అమ్మాయికి కూడా మీరు కళ్ళు మూసుకుని ఆరో క్లీనింగ్ చేయండి. సో నెగిటివ్ అంతా అలాగే. వెళ్ళిపోతుంది. అలాగే చాలా సార్. ఆ పవర్ఫుల్. వీడియో ఆర్ఆర్ కొంచెం వీడియో కొంచెం నాకు నేను పంపించండి సార్. పంపిస్తాను సార్. ఇప్పుడే ఫార్వర్డ్ చేస్తాను, గ్రూప్ లో అలాగే. కూడా షేర్ చేస్తా. ఎస్ సార్, భరత్ గారు. సార్ అది వాయిస్ బ్రేక్ అవుతుంది. వాయిస్ క్లియర్ లేదు మీది. సార్ ఇప్పుడు ఓకేనా సార్? ఓకే. ఆ, సార్ అదే మొన్న గ్రూప్ టూ ఎగ్జామ్ రాయడం కోసం జాబ్ వదిలేసి ఎగ్జామ్కి వెళ్ళాను సార్. ఆ, అదే అయిపోయిన తర్వాత మొన్న ఫిబ్రవరికి అయిపోయింది, రిజల్ట్ కూడా వచ్చేసింది. అవలేదు సార్. నాకేమో జాబ్ ఏం రాలేదు. కొంచెం ఫైనాన్షియల్ గా కూడా స్ట్రగుల్స్ పెరిగిపోయినాయి సార్. ఓకే. మనకి ఈ ఈ ఈ ఈ కాంపిటేటివ్ కోసం ఏదో తెలీదు, కొంచెం అప్లై చేశారు మనకి. కొద్దిగా అప్పులు ప్రాబ్లం ఉన్నాయి సార్ నాకు. ఓకే. మనీ డెప్స్ ఉన్నాయి. ఉన్నాయి సార్. సో యాక్షన్ అనేది ఉండాలి సార్. మనీ డెప్స్ ఉన్నప్పుడు మనము అప్పులు ఉన్నాయి అని కూర్చుంటే అప్పులు పోవు కదా. సో కంపల్సరీ మీ శాలరీ మీద అప్పులు తీరగలవా అనేది ఒక్కసారి కూర్చొని ఆలోచించండి. లేదు తీరదు అంటే ఇంకొక పార్ట్ టైం జాబ్, కంపల్సరీగా పార్ట్ టైం జాబ్ ఎదుక్కోండి. లేదు మీ దగ్గర ఏమైనా స్కిల్స్ ఉన్నాయంటే ఆ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుని ఏదైనా డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు. అవునా కదా. సో ప్రజెంట్ మీరు మార్కెటింగ్ ఫీల్డ్ కదా, ఎస్ సార్. మెడికల్ మార్కెటింగ్. ఎస్ సార్. ఓకే. ఒకే దాని మీద డిపెండ్ అవ్వకుండా ఇంకొక ఇన్కమ్ కూడా చూసుకుని దానికి సపోర్ట్ అవుతుంది. ఓకే. నేను అప్పులు తీరడానికి కూడా మీకు ఒకటి మంత్రం అది కంపల్సరీగా బ్రహ్మముహూర్తం సార్ 4:30లోనే చదవాలి. ఆరా క్లీనింగ్ చేసుకోండి. ఆరా క్లీనింగ్ చేసుకుని బ్రహ్మముహూర్తం 3:30 to 4:30 మధ్యలోనే చదవండి సార్. ఓకే ఓన్లీ సార్. ఫర్ మనీ. మీకు ఏమైనా ఆగిపోయిన స్టక్ మనీ కావచ్చు, మీకు ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్ మార్గాల ద్వారా డబ్బు రావడానికి. ఓకే సార్. ఓకే. పంపించాను చూడండి, వచ్చిందా. ఓకే. దాన్ని నార్మల్ టైంలో అయితే మనసులో చదువుకోండి. ఇంట్లోనైతే ఉదయం నైట్ బయట కూడా చదువుకోండి. ఇప్పుడు బయట సార్ చెప్పండి. రాలేదు సార్. ఇందులో సార్ జూమ్లోనే మెసేజ్ చాట్లో చూడండి జూమ్ ఒకసారి. లోనే. చాట్ ఓకే సార్. వచ్చిందా. చాట్ ఓపెన్ చేసి చూస్తున్నాను సార్, చూస్తున్నాను. ఎందుకంటే లైవ్లోనే పంపిస్తాం మళ్ళీ. దీన్ని 3:30 to 4:30 సార్. మనస్ఫూర్తిగా నమ్మకంతో మీ కోరిక చెప్పుకొని, అప్పు అనే వర్డ్ వాడొద్దండి, నెగిటివ్ వర్డ్ అది. మీకు ఎంత డబ్బు కావాలో క్లారిటీగా కోరుకుని ఎంత టైంలో కావాలో విజువలైజేషన్ బోర్డు కూడా తయారు చేయమని చెప్పాను మీ అందరికీ. చూస్తూ ఉండాలి విజువలైజేషన్ బోర్డు. తర్వాత లాస్ట్ టైం మనము బిర్యానీ ఆకు మీద రెమెడీ చేశారు కదా. బిర్యానీ ఆకు పైన మీ ఎస్ పేరు, సార్. ఎంత అమౌంట్ కావాలి, థ్యాంక్ యూ మనీ అని చెప్పి కాల్చండి అని చెప్పాను. ఓకే.
మీకు గోల్డెన్ సన్ రైజ్, డివైన్ కౌంట్, ఫుల్ కౌంట్ అనే స్విచ్ వర్డ్స్ ని వాటర్ బాటిల్ మీద కూడా పేస్ట్ చేయొచ్చు సార్. వాటర్ బాటిల్ మీద కూడా ఎల్లో కలర్ పేపర్లో గ్రీన్ కలర్ స్కెచ్తో రాసి వాటర్ బాటిల్ మీద పేస్ట్ చేసుకోవచ్చు. వాటర్ తాగేటప్పుడు మనకి కనిపిస్తుంది కదా, అదొక పాజిటివ్ Yes, sir. ఎనర్జీ సార్. హై ఎనర్జీలో ఉంటారు మీరు. వాటర్ ఛార్జ్ అవుతుంది. ప్రతిదీ ఎనర్జీనే సార్. డబ్బు ఒక ఎనర్జీ, ప్రతి వస్తువుకు ఒక ఎనర్జీ ఉంటుంది. ఓకే, ఏది దేన్ని తక్కువ అంచనా Okay, sir. వేయకండి. నేను పంపించిన దాన్ని 3:30 to 4:30 బ్రహ్మ ముహూర్తంలో లేచి చదవండి. 21 days, మినిమం 21 days. ఎస్, సార్ అదేనా సార్? అంతే సార్. మీరు లింక్ కూడా పంపిస్తానులేండి మీకు. ఓకే సార్. ఓకేనా, లింక్ కూడా పంపిస్తాను, చేసుకున్నాను. రైట్ సార్. ఓకే సార్. నెక్స్ట్. థ్యాంక్ యూ సార్. ఎస్ అండి, సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు బిజినెస్ డల్ ఉంది సార్, కానీ బిజినెస్ పెరిగేకి ఏమన్నా చెప్పండి సార్. బిజినెస్ గురించి కౌంట్ నోట్ డౌన్. డైలీ మనం అఫర్మేషన్ చేస్తున్నారు సార్? డైలీ చేస్తున్నా సార్. ఆరో క్లీనింగ్ చేస్తున్నారా? ఒకటే చేస్తున్నా సార్. షాప్ కి ఆరో క్లీనింగ్ చేస్తున్నారా? షాప్ లేదు సార్. కంపల్సరీ, ఎందుకంటే షాప్ కి నానా రకాల వ్యక్తులు వస్తుంటారు, అవునా కదా? డిఫరెంట్ మెంటాలిటీ ఉంటది, కాబట్టి నెగిటివ్ ఎనర్జీ అంతా అక్కడే ఉంటది, అవునా కదా? వైన్ షాపే కదా. వైన్ షాప్ అంటే డిఫరెంట్ థాట్స్, ఆలోచన ఉండే వాళ్ళు, ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళే వచ్చేది వైన్ షాప్ కి, అవునా కదా సార్? సో ఫస్ట్ మీరు ఆరా క్లీన్ చేసుకోండి, చాలా చాలా పవర్ఫుల్. నేను చేసుకుంటా సార్. తర్వాత షాప్ కళ్ళు మూసుకొని మనం షాప్ చేయాలి, మళ్ళీ ఊహించుకొని చేయాలి. ఊహించుకొని చేయాలి, మళ్ళీ ఆపోజిట్ ఊహించుకొని మీ ముందు షాప్ ఉంది, మీ షాప్ కి ఆరా క్లీన్ చేయాలి మాన్యువల్ గా. ఓకే, ఆరా క్లీన్ అవుతుంది, తీసి మంటల్లో వేసేయండి, ఫైర్ ఎలిమెంట్లు వేసి ఆరాని లాక్ చేయండి, మళ్ళీ మీ షాప్ చుట్టూ లాక్ చేయండి, నెగిటివ్ ఎనర్జీ రాకుండా. ఓకే, తర్వాత ప్రొటెక్షన్ చేయండి. నెగిటివ్ ఎనర్జీ పోతే మనం ఏదైనా పాజిటివ్ చేయొచ్చు. ఇంకొకటి, వ్యాపార స్థలంలో ఒక గ్రీన్ కోకోనట్ ఉంటే చాలా మంచిది, పాజిటివ్ ఎనర్జీ. వ్యాపార స్థలంలో గ్రీన్ కోకోనట్ సార్ తెలుసా? మీకు ఐడియా ఉంటుంది కదా, అనంతపురం సైడ్, అంటే షాపు లోపల గ్రీన్ కోకోనట్ సార్, బొండం, కొబ్బరి బొండం. కట్టారా కట్టలేదా వ్యాపార స్థలంలో? కట్టినాం సార్. కట్టినారు కదా. అది ఎన్ని రోజులైంది కట్టి? ఎన్ని రోజులైంది కట్టి? చాలా రోజులు అది 6 months to 1 year సార్ ఎనర్జీ ఉండేది. 1 year తర్వాత వాటర్ ఎవాపరేట్ అయిపోతాయి కదా, అవునా కదా? సో వాటర్ ఇయర్లీ వన్స్ మార్చుకోవాలి. సో అది చేయండి. రేపు అమావాస్య ఉంది కదా, మంగళవారం అమావాస్య రోజు నాకు కాల్ చేయండి, చెప్తాను ఏమేమి చేయాలనేది చెప్తాను, అట్లా చేసుకుంటాను. ఓకేనా? గ్రీన్ కోకోనట్ చాలా పవర్ఫుల్. 1 year, 6 months to 1 year ఎనర్జీ ఉంటుంది అది. అందులో వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి సార్? కొబ్బరి బొండంలో వాటర్ ఎవరు వేస్తారు వెళ్ళి? అవునా కదా? సో యూనివర్స్, అది ఎలా వస్తుందో తెలియదు, అంత ప్యూరిటీ ఉంటుంది సార్ అందులో, వాటర్ చాలా ప్యూర్. సో కాబట్టి వ్యాపార స్థలంలో ఆ బోండం ఉంటే చాలా మంచిది. ఓకే, వ్యాపారం కూడా డెవలప్ అవుతుంది, నెగిటివ్ ఎనర్జీ రావడానికి ఛాన్స్ ఉండదు. మీరు ఆరో క్లీన్ చేసుకోండి, షాప్ కూడా ఆరో క్లీన్ చేయండి, ఒకటి కొబ్బరి బోండం లాంటిది పెట్టుకోండి. తర్వాత లాస్ట్ టైం నేను చెప్పాను, లవంగాలు, కర్పూరాలు వ్యాపార స్థలంలో కూడా కాల్చండి సార్. వ్యాపార స్థలంలోనే 9 లవంగాలు, 5 కర్పూరాలు చేతిలో పట్టుకుని స్థలంలో నెగిటివ్ ఎనర్జీ బిజినెస్ బాగా జరగాలని సంకల్పం చెప్పి కాల్చండి. చాలా పవర్ఫుల్ రెమెడీ సార్ అది. ఓకే, లవంగాలు చాలా పవర్ఫుల్, అట్రాక్షన్ చేస్తుంది, జనాకర్షణ, ధనాకర్షణ. రైట్ సార్. ఆ షాప్ లోనే కాల్చాలి, ఒక ప్లేట్ లో పెట్టి సంకల్పం చెప్పుకుని 11 times షాప్ లో కాల్చండి. రైట్ సార్. నోట్ చేసుకోండి, రెమెడీస్ మర్చిపోతారు మళ్ళీ. మనం చేసేది కదా సార్, 5 లవంగాలు, కర్పూరాలు, కర్పూరాలు. సార్. ఇప్పుడు మీ షాప్ బిజినెస్ కోసము
మీ ఆరా క్లీనింగ్, షాప్ ఆరా క్లీనింగ్, కొబ్బరి బొండము, ఈ లవంగాల రెమెడీ. ఓకే ఓకే సార్. రైట్ సార్, ఓకే సార్. వెరీ గుడ్. నెక్స్ట్ చలపతి గారు, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ వాళ్ళు అడిగిన ఏం లేదు సార్, డౌట్స్ మీకు కూడా క్లారిఫై అవుతుంది. సార్ చెప్పండి. అవునవును రాసుకున్నాను సార్. నా షాప్ లో కూడా కావాలి కాబట్టి షాప్ కోసం 9 లవంగాలు 5 కర్పూరాలు కలిపి 11 టైమ్స్ అదే సంకల్పం చేసుకుని కాల్చాలి కదా సార్. చాలా అంతే. నెగిటివ్ ఎనర్జీ వెళ్ళాలి అని షాప్ లో కాల్చేటప్పుడు షాప్ లో నెగిటివ్, ఎందుకంటే షాప్ లో చాలా నానా రకాల జనాలు వస్తుంటారు కాబట్టి నెగిటివ్ వాళ్ళ ఆరా మొత్తం వదిలేసి వెళ్ళిపోతారు. అది క్లియర్ అయిన తర్వాత సార్ మిరియాలు కూడా చెప్పారు కదా సార్. అది మిరియాలు అది 9, 7. శత్రువులు సార్, శత్రువులు ఉంటే షాప్కే మోసం ఓకే. లేదు. ఓకే సార్. లాస్ట్ టైం సార్ పౌర్ణమి ఏంటి? రోజు అది చెప్పాం మీకు అది. పౌర్ణమి రోజు లాస్ట్ పౌర్ణమి రోజు చేపించాను కదా సార్, గుర్తుందా లేదా? పౌర్ణమికి అమావాస్యకి అది చేయండి అని గ్రూప్ లో ఓకే పెట్టాను. సార్. నైట్ చేసాం సార్. అదే నైట్, పౌర్ణమి బిర్యానీ నైట్ చేయండి అని చెప్పాను. బిర్యానీ నైట్ చేయొచ్చు కదా సార్ అది? చేయొచ్చు సార్, అమావాస్యకి పౌర్ణమికి షాప్ లోనే బంద్ చేసేటప్పుడు చేసి ఆ, షాప్ బంద్ చేసేటప్పుడు చేసేస్తాం సార్. చేయొచ్చు, చేసుకుని వెళ్ళొచ్చు. ఇంటిలో కూడా ఓకే సార్. చేయొచ్చు సార్. ఇంట్లో కూడా అమావాస్యకి పౌర్ణమికి ఇంట్లో కూడా వేయండి. ధూపం వేస్తూ ఉంటారు కదా, సాంబ్రాణి వీక్లీ వన్స్ ఓకే కావచ్చు, సార్. కంపల్సరీ చేయాలి. ఎందుకంటే ఇంట్లో మీరు సార్. ఎక్కడెక్కడో తిరిగేసి వస్తారు, అలాగే ఇంట్లోకి వస్తారు కాబట్టి ఇంట్లో కూడా చేసుకోండి. హెల్త్ ఇష్యూస్ ఉండవు, అది గొడవలు ఏంటి కూడా సార్ ఉండవు. ఒకసారి చెప్పండి. ఏదండి? అది ఏంటి సార్ అమావాస్య పౌర్ణమి చేసేది ఒకసారి చెప్పండి. మీరు పౌర్ణమి రోజు లేరా? గ్రూప్ లో చూడలేదా? బిర్యానీ అక్క సార్ గుర్తు రావట్లేదు. లేదు లేదు, అది 9 లవంగాలు, 7 మిరియాలు, 5 కర్పూరాలు. మిరియాలు ఒకటి యాడ్ చేసాం అక్కడ. యాడ్ చేసి చేతులు పట్టుకుని మీ హెల్త్ గురించి కానీ మనీ గురించి కానీ ఎవరైనా ఆపోజిట్ వ్యక్తి ఉన్న మీ జీవితంలో తొలగిపోవాలని చెప్పి ఆ ఇంట్లోనే కాల్చమని చెప్పాను నేను. పడుకునే ముందు బిఫోర్ బెడ్, ఇంట్లోనైతే బిఫోర్ బెడ్. ఓకే, హాల్లో కావచ్చు, మీ బెడ్రూమ్ లో కావచ్చు, కాల్చండి. ఎవరి పౌర్ణమికి అమావాస్యకి చేసుకోవచ్చు సార్, చాలా పాజిటివ్ ఉంటుంది. ఓకే, ఈ రీస్టోర్ చెప్పండి. నరదృష్టే సార్ షాప్ లో కానీ ఇక్కడ కానీ చిన్న ఇంటి వరకు నడుస్తుంది బాగా. నరదృష్టే బాగా ఎక్కువగా ఉంది అంటున్నారు. కొంచెం దానివల్ల అనీజీగా అయిపోతుంది బాడీ బాగా. ఏదైనా వెళ్ళాలన్నా ఏదైనా చేయాలన్నా చేయలేకపోవడము, షాప్ కి వెళ్ళాలన్నా లేజీగా వెళ్ళడం. మీరు మళ్ళీ నాకు ఒకసారి ఈరోజు 10 ఆఫ్టర్ 10 కాల్ చేయండి సార్, ఆఫీసులో ఉంటా. షాప్కి దిష్టి తీసే చెప్తాను, నరదృష్టి, నరపీడ, నరఘోష పోవడానికి రెమెడీ చెప్తాను. ఆఫ్టర్ 10 కాల్ చేయండి. సరే సార్. ఓకే రైట్ సార్, ఆల్ ది బెస్ట్. ఎంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు సార్? రీస్టోర్ మనీ, రీస్టోర్ హెల్త్, రీస్టోర్ హానెస్ట్, రీస్టోర్ చేసాం కాన్ఫిడెన్స్, సార్, నేను చేసాను సార్. ఎస్, రీస్టోర్ లక్, రీస్టోర్ స్ట్రెంగ్త్, రీస్టోర్ పర్ఫెక్ట్, రీస్టోర్ గ్రాట్యూడ్, రీస్టోర్ పవర్. ఇలా తలుచుకుంటూ ఉన్నాను సార్. మీకు కావాల్సినవి మరికొన్ని కలుపుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే, గ్రూప్లో పంపించాను సార్. ఇది నైట్ పడుకునే ముందు చదువుతారనేసి నేను గ్రూప్లో ఫార్వర్డ్ చేశాను. ఓకే, ప్రతిరోజు ఒక అఫర్మేషన్ గ్రూప్లో కూడా వస్తుంది. మీరు డైరీలో కూడా నోట్ చేసుకోండి సార్. ఏ రోజు అఫర్మేషన్ సపరేట్ డైరీలో నోట్ చేసుకోండి. ఓకే, ప్రతిరోజు డేని పాజిటివ్తో స్టార్ట్ చేయండి. ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు అయితే పెట్టుకోవద్దండి. ఓకేనా పెట్స్? ఇంకేం డౌట్స్ లేవు కదా? తర్వాత అసైన్మెంట్ మర్చిపోతున్నా, డైలీ చెప్దాం అనుకుంటున్నా, మర్చిపోతున్నా. అందరూ ఒకసారి హెడ్సెట్ తీసేసి
ఆ, రెండు చెవులు మూసుకోండి సార్. రెండు చెవులు మూసుకొని ఏమి వినిపిస్తుందో చెప్పండి నాకు. మీకు ఏం అనిపించింది, మీ ఫీలింగ్స్ ఏంటి? ఓకే. కళ్ళు మూసుకోండి సార్, మీకు అబ్జర్వ్ చేయకపోతే. బయట నుంచి సౌండ్ రాకుండా చెవులు మూసుకోండి. ఓకే, తీసేయండి సార్. ఓకే, ఇది ఒక్కసారి మీరు ఈరోజు డేలో ప్రాక్టీస్ చేసి మీకు ఏమనిపించిందో. యూనివర్స్ కళ్ళు మూసుకుంటే మొత్తం బ్లాక్ అయిపోతుంది అనమాట, అవునా కదా? ఆ విశ్వంలో ఏమిటి అది, మీకు ఏమనిపించింది, ఏం వినిపించింది, ఏం సౌండ్ అది. ఓకే, మీరు పర్సనల్గా ఫీల్ అవ్వండి, పర్సనల్గా ఫీల్ అవ్వ చెప్పండి. నేను రేపు చెప్తాను ఏంటని. తర్వాత మీలో నెగిటివ్ బ్లాక్స్ పోవడానికి ఏదైనా ఒక వస్తువుని సార్, ఏదైనా ఒక వస్తువుని ఫోకస్ చేయండి. ఏదైనా ఒక వస్తువుని, స్పెట్స్ ఉంటే స్పెట్స్ తీయండి సార్. 1 మినిట్ ప్రాక్టీస్ ఇది. స్పెట్స్ ఉంటే స్పెట్స్ గ్లాస్ తీసేసి ఒక వస్తువుని ఫోకస్ చేయండి సార్. ఏదైనా మీ రూమ్లో ఉన్న ఒక వస్తువుని ఫోకస్ చేయండి. కన్నురెప్పలు కొట్టొద్దు, కన్నురెప్పలు కొట్టకూడదు. 1 మినిట్ కన్నురెప్పలు కొట్టొద్దు. కొట్టినారంటే మళ్ళీ ఫోకస్ మిస్ అవుతుంది. ఐస్ ఓపెన్ చేయాలి సార్, ఐస్ ఓపెన్ చేయాలి. జగదీష్ గారు, ఐస్ ఓపెన్ చేసి ఒక వస్తువు మీద ఫోకస్ చేయండి. భరత్ గారు, ఎస్, ఐస్ ఓపెన్ చేసి కన్నురెప్పలు కొట్టకుండా ఒక వస్తువుని ఫోకస్ చేయండి సార్. ఓకే, కన్నురెప్పలు కొట్టకూడదు. భరత్ గారు, ఒక వస్తువుని చూడండి. చలపతి గారు, కుదిరితే వీడియో ఆన్ చేసుకోండి, ఇది లైవ్ ఎక్స్పెరిమెంట్. కన్నురెప్పలు కొట్టకుండా ఒకే వస్తువు పైన కాన్సన్ట్రేట్ చేయండి. మీ ఫోటో ఉంటే ఫోటో పైన, పెన్ను ఉంటే పెన్ను పైన. కన్నురెప్పలు కొట్టొద్దు, కన్నురెప్పలు కొట్టొద్దు. మీ కళ్ళు మంటెక్కుతాయి సార్, అప్పుడే మీ కళ్ళు మంటెక్కుతాయి. మీ కళ్ళు మంటెక్కితే కన్నురెప్పలు కొట్టకుండా ఒకే ఒక దాన్ని చూస్తుండండి. కుదిరితే కళ్ళు పెద్దవి చేసి చూసుకోండి. కుదిరితే కళ్ళు పెద్దవి చేసి చూసుకోండి. కళ్ళు మంటెక్కుతున్నాయి, కళ్ళు మంటెక్కుతున్నాయి. మీ కళ్ళల్లో నీళ్లు తిరగడం స్టార్ట్ అవుతుంది సార్. మీ కన్నురెప్పలు కొట్టకుండా ఉంటే కళ్ళల్లో నీరు తిరగడం స్టార్ట్ అవుతుంది. కళ్ళంబడి నీళ్లు రావడం కూడా స్టార్ట్ అవుతుంది. మీ లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్తున్నట్టు ఫీల్ అవ్వండి. మీ లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్తున్నట్టు ఫీల్ అవ్వండి సార్. దగ్గరకు వస్తున్నారు మీరు, కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. కన్నురెప్పలు కొట్టకండి, కన్నురెప్పలు కొట్టొద్దు. ఫోకస్ చేయండి, కళ్ళు పెద్దవి చేసి చూసుకోండి. లెట్ గో చేసేయండి, మీరు నెగిటివ్ ఎనర్జీ లెట్ గో చేయండి. మీ కళ్ళమ్మడి నీళ్ళు వచ్చినాయంటే మీ లోపల నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళినట్టు. చాలా రిలాక్స్గా అవుతుంది ఈ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత. కళ్ళమ్మడి నీళ్ళు వస్తున్నాయి చూడండి, నా కళ్ళలో నీళ్ళు కూడా వచ్చేసినాయి. లెట్ గో నెగిటివ్ ఎనర్జీ, లెట్ గో, లెట్ గో నెగిటివ్ ఎనర్జీ, లెట్ గో. మీలో ఉన్న బ్లాక్స్ మొత్తం రిమూవ్ అవుతున్నట్టు, మిమ్మల్ని మీరు సరి చేసుకుంటున్నట్టు ఫీల్ అవ్వండి సార్. కళ్ళు ఓపెన్ చేసి కన్నురెప్పలు కొట్టకూడదు. ఎస్, రిలాక్స్, రిలాక్స్. అలాగే ఐస్ క్లోజ్ చేయండి సార్, ఐస్ క్లోజ్ చేయండి. మీ నెగిటివ్ బ్లాక్స్ బయటకు వెళ్ళినట్టు ఒకసారి ఐస్ తుడుచుకోండి. ఎంతమందికి వచ్చాయి సార్?
ఎంతమందికి వచ్చాయి? భరత్ గారు, కన్నెరెప్పలు కొట్టకపోతే కళ్ళు మంట ఎక్కుతాయి. అట్లీస్ట్ చదవం జరిగిందా? చలపతి గారికి వచ్చాయి. జగదీష్ గారికి రాలేదా? రాలేదు సార్, ప్రోగ్రెస్ వెళ్ళొచ్చాను సార్. డిస్టర్బెన్స్ ఉంది కదా. అదే సార్, అందుకు సార్. ఓకే. ఒక క్యాండిల్ వెలిగించి కానీ ఒక దీపం వెలిగించకండి, కూర్చోండి సార్ ఎదురుగా. దీపం ఇంట్లో దీపారాధన చేస్తారు కదా, వెలిగించి కూర్చోండి. దీపారాధన చేసి కూర్చోండి. కళ్ళు రెప్పలు కొట్టకుండా దీపాన్ని చూస్తూ ఉండండి. మీలో నెగిటివ్ ఎనర్జీ అది లాక్కుంటుంది. ఓకే. అసైన్మెంట్ కంప్లీట్ చేసి ఎలా అనిపించిందో చెప్పండి సార్ ఇది. ఓకే. ఫస్ట్ మీ చెవులను మూసుకొని ఏం వినిపిస్తుంది, యూనివర్స్ కళ్ళు మూసుకొని. రెండోది కళ్ళు ఓపెన్ చేసి. ఈరోజు సాటర్డే కాబట్టి ఇంకా రేపటి లోపల ఈ ఎక్స్పెరిమెంట్ చేసి చెప్పండి నాకు. ఓకేనా? ఏదో ఎయిర్ టైప్ గాలిలా ఎయిర్ టైప్ వినబడ్డట్టు అయింది సార్. చెవులు నాకు మూసుకుంటే ఒక అది కావాలి, పర్ఫెక్ట్ కావాలి. ఏంటిది అది? మీరు అబ్జర్వ్ చేయండి. అది మీకు మీరే చాలా పర్సనల్గా ఫీల్ అవ్వాలి మీరు. అది ఏంటి ఆ సౌండ్ ఏంటి? ఓకే. యూనివర్స్ని అడగండి ఏంటది చెప్పు నాకని. బియాండ్ దట్ ఆలోచించండి. అక్కడే కంఫర్ట్ జోన్లో కాకుండా బియాండ్ దట్ ఆలోచించి ఏముంది వెనకలు, ఏముంది. మనం కళ్ళు మూసుకున్న తర్వాత ఏంటిది అది, ఆ సౌండ్ ఏంటి, ఆ సౌండ్ వెనకలు ఏముంది అనేది ఆలోచించండి. అంతే సార్ నారాయణ సార్. కంఫర్ట్ జోన్లో ఉండకండి. వై రీజన్, ప్రతిదానికి వై రీజన్ చేర్చండి. మీరు సక్సెస్ అవుతారు సార్. లర్నింగ్, మీ దగ్గర నాలెడ్జ్ ఉంటే కోర్ట్ ఇష్యూ అయినా సరే మీ దగ్గరికి వస్తాడు సార్. నారాయణ సార్ చేశారు అది. ఐ ఓపెన్ చేసి ఫోకస్ ఒక దానిపైన. చేశాను సార్. అది కళ్ళు మండుతూనే వాటర్ రాలేదు. ఓకే, మండుతున్నాయి. ప్రాక్టీస్ చేయండి సార్. అంటే దీపం వెలిగించి చూస్తుండండి. కళ్ళు మండిన తర్వాత చాలా ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోతారు సార్. కళ్ళు మండేటప్పుడు ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోతారు. మీ పళ్ళలో